నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది. లేదంటే మన మంచితనం చేతగానితనంలా, మన ప్రేమ వారికి పిచ్చితనంలా, మనం వారి కోసం పడే తపన చులకనగా, మన కన్సర్న్ ఓవర్ థింకింగ్ లా, మన పొసెసివ్నెస్ నసగా, మన కేర్ వారికి కేర్లెస్ గా ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ డ్రీమ్ గర్ల్ గా పేరు పొందిన అంబిక ఈ రోజుల్లో హీరోయిన్ల పేర్లతో సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఫేక్ అకౌంట్స్ ని ఓపెన్ చేసి అందులో అసభ్యకరమైన పోస్టులను పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగులో కూడా రావు రమేష్ పేరుతో ఒక అకౌంట్ ని క్రియేట్ చేసి అందులో తెలుగు ఇండస్ట్రీతో పాటు ప్రభుత్వంపై కూడా విమర్శలను చేశారు. ఇక ఆ పోస్టులు వైరల్ అవ్వడంతో రావు రమేష్ బయటకు వచ్చి అది తన అకౌంట్ కాదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరో హీరోయిన్ విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. ఆమెవరో కాదు, కన్నడ, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటి అంబిక. ఇక ఈమె పేరుతో కూడా ఒక ఫేక్ అకౌంట్ ని ఓపెన్ చేసి అందరితోనూ అసభ్యకరంగా చాట్ చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ ని పంపిస్తూ వారు డబ్బుల్ని కూడా అడగడం మొదలు పెట్టారట. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమెకి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎటువంటి ఖాతా లేదు, కానీ ఆమె పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈమె ఫేక్ అకౌంట్ వల్ల మోసపోయిన కొంతమంది అంబికా ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయగా అంబిక మొదటిగా వారి స్నేహితుల అకౌంట్ నుండి వార్నింగ్ ఇచ్చినా వారు వినకపోయేసరికి ఈమె సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. ఇలాంటి ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసే వారిని అస్సలు వదలరాదని, వారికి తగిన శిక్ష వేయాలని ఆమె కోరినట్టు సమాచారం. అసలు అంబికకి 2 సార్లు పెళ్ళై విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటి? వడివేలుకి అంబికాకి ఉన్న సంబంధం ఏంటి? అంబిక రజనీకాంత్ సపోర్ట్ తోనే ఇండస్ట్రీలో ఎదిగిందా? విజయకాంత్ కి అంబికకి మధ్య గొడవలు రావడానికి గల కారణాలేంటి? ఇప్పుడు నిజంగానే అంబిక 3వ పెళ్లి చేసుకోబోతుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఏ బంధమైనా మన అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ మళ్ళీ తిరిగి మనం ఎంత ప్రేమించినా ఆ బంధం పొందడం కష్టమే. అంబిక ఈమె 1962 ఆగస్టు 16న కేరళలోని తిరువనంతపురం దగ్గరలో ఉన్న కల్లరా అనే గ్రామంలో జన్మించింది. తండ్రి కుంజన్ నాయర్, తల్లి సరసమ్మ. ఇక అంబికకి రాధా, మల్లిక అనే చెల్లెళ్ళు, అర్జున్, సురేష్ నాయర్ అనే తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక అంబిక తల్లిదండ్రులు వ్యవసాయ పనుల మీద పొద్దున్నే పొలానికి వెళ్ళిపోతే అంబిక ఇంట్లో ఉంటూ తన చెల్లెల్ని, తమ్ముళ్ళని చూసుకునేది. ఇక అలా అంబికకి చిన్నప్పటి నుండి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో క్లాసికల్ డాన్స్ ని కూడా నేర్చుకుంది. అలా తన చదువుని కల్లరా ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల మీద ఇంట్రెస్ట్ లేని అంబిక స్కూల్లో ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని తన డాన్స్ తో అందరినీ ఇంప్రెస్ చేసేది. ఇక ఈమెకు డాన్స్ తో పాటు యాక్టింగ్ మీద కూడా మక్కువ ఎక్కువగా ఉండడంతో స్కూల్ కి వెళ్లే సాకుతో ఊర్లో ఏర్పాటు చేసే నాటకాల్లో చిన్నా చితక పాత్రలు చేస్తుండేది. అలా వారిచ్చే డబ్బులతో మలయాళం సూపర్ స్టార్ అయిన ప్రేమ్ నజీర్ మూవీని తిరువనంతపురంకి వెళ్లి థియేటర్లో చూసేది. అలా ఈమె అతనికి పెద్ద ఫ్యాన్ అయిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా తను ఎలాగైనా సినిమాల్లో నటించి హీరోయిన్ అయి ప్రేమ్ నజీర్ పక్కన యాక్ట్ చేయాలని కలలు గనేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే అంబిక స్కూల్ కి వెళ్లకుండా నాటకాలు, సినిమాలంటూ తిరుగుతున్న విషయం ఈమె తల్లిదండ్రులకు తెలిసి అంబికని కొట్టి చదువుకోమని చెప్పినా చదువు మీద ఇంట్రెస్ట్ లేని అంబిక తన వల్ల చదవడం అవ్వదని, తనకి చదువు అంటే ఇష్టం లేదని చెప్పడంతో అంబిక తన 5వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంటి వద్దే ఉండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే అంబిక ఉంటున్న ఊర్లో సొట్టానికా అమ్మ అనే మూవీ షూటింగ్ జరుగుతుండడం తెలుసుకొని తన తల్లిదండ్రులకు తెలియకుండా ఆ షూటింగ్ స్పాట్ కి వెళ్ళింది. ఇక అలా అంబిక షూటింగ్ లో ఆర్టిస్టులకి దొరికే మర్యాదలను చూసి తను కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంది. అలా దేనికి భయపడకుండా ధైర్యంగా మాట్లాడే అంబిక ఆ మూవీ డైరెక్టర్ అయిన క్రాస్ బెల్ట్ మనీ దగ్గరికి వెళ్లి తనకి సినిమాల్లో నటించాలని ఉందని, ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి అని అడగగా చూడ్డానికి కాస్త అందంగా యాక్టివ్ గా ఉండే అంబికని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేని ఆ డైరెక్టర్ చిన్నపిల్లల గ్రూప్ లో ఒక అమ్మాయిగా అంబికని క్యాస్ట్ చేయడం జరిగింది. ఇక అలా 1975లో తన 13వ ఏటకి ఆ మూవీ ద్వారా అంబిక తన అరంగేట్రం చేసిందనే చెప్పొచ్చు. ఇక ఈ మూవీ 1976లో రిలీజ్ అయ్యి ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాకపోయినా అప్పటి నుండి అంబికకి మేకప్, కెమెరా, డైలాగ్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక ఇంట్లో కూడా ఇదే విషయం చెప్పగా ఈమె అమ్మా నాన్న అందుకు వద్దని, సినిమాల్లో ఛాన్సులు అంత ఈజీగా రావని చెప్పినా కూడా అంబిక వారి మాటల్ని వినలేదు. ఇక ఇదిలా ఉంటే ఊర్లో వ్యవసాయం కూడా అంతంత మాత్రమే ఉండడంతో కూతురి ఆశ ప్రకారం పట్నం వెళ్లి సినిమాల్లో ట్రై చేస్తూ ఏదైనా కూలి పని చేసుకోవాలనుకున్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం కల్లూరు నుండి తిరువనంతపురంకి షిఫ్ట్ అయ్యారు. ఇక అలా తండ్రి దొరికే పనులు చేస్తే తల్లి అంబికని తీసుకొని సినిమా ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క
పక్క ఆఫీస్ కి వెళ్లేది. అలా ట్రై చేసేటప్పుడే ధీరస మీరే యమునా తీరే అనే మూవీలో 15 ఏళ్లున్న అంబికకి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీలో అంబిక నటించినందుకు మొదటిగా 10 రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ డైరెక్టర్ మధు రికమెండేషన్ తో అంబికకి వీడురున్న మొట్టక్కల్ అనే మూవీలో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా అంబికకి ఆర్టిస్ట్ గా చిన్న చితక పాత్రలు వచ్చేవే తప్ప చెప్పుకునేలా మంచి పాత్రలు వచ్చేవి కావు. ఇక తల్లి కూడా చిన్న చితక పాత్రలు చేస్తే ప్రయోజనం లేదని 17 ఏళ్లున్న అంబికని హీరోయిన్ చేయాలనుకుంది. ఇందుకుగాను మొదటి మూవీ డైరెక్టర్ అయిన మధుని ఆశ్రయించడంతో అతను నీలతామరై అనే మూవీలో అంబికని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 1979లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో అంబిక లజ్జావతి అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇక ఈ మూవీలో అంబిక అందానికి యావత్ కేరళ ప్రజలు ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అంబికకి సహాయం చేస్తున్న డైరెక్టర్ మధుతో క్లోజ్నెస్ పెరిగి అది కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి అంబిక అతను చెప్పే ప్రాజెక్ట్స్ ని ఇచ్చే క్యారెక్టర్స్ ని చేస్తూ డబ్బుని తీసుకునేదే తప్ప సొంతంగా ఆలోచించేది కాదు. ఇక ఈమె తల్లిదండ్రులు కూడా అంబిక పూర్తి బాధ్యతల్ని మధుకి అప్పగించడం జరిగింది. అలా అంబికకి కూడా ఒక స్టేజ్ వచ్చే వరకు అతను చెప్పే మాటల్ని వినాలని భరిస్తుండేది. ఇక ఇదిలా ఉంటే ఈమె చిన్నప్పుడు కన్న కలల్ని నిజం చేసుకుంటూ మలయాళం సూపర్ స్టార్ అయిన ప్రేమ్ నజీర్ తో తిక్కం డాల్ అనే మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. ఇక అలా అంబిక మలయాళంలో బిజీగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేస్తూ తన మకాన్ని త్రివేంద్రం నుండి చెన్నైకి మార్చింది. ఎందుకంటే అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండడం, అంతేకాకుండా ఇతర లాంగ్వేజ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేయడానికి ఈజీ అవుతుందనే ఉద్దేశంతోనే వీరు చెన్నైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ మధు యాక్టర్ గా అంబికతో 22 సినిమాల్లో యాక్ట్ చేయడం విశేషం. ఇక అలా తమిళ్లో సుధాకర్ గారు హీరోగా చేసిన చక్కలతి అనే మూవీ ద్వారా 1979లో అంబిక హీరోయిన్ గా తమిళ్ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో తెలుగులో అద్దాల మేడ అనే మూవీలో దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో అంబిక చేయడం విశేషం. ఇక అలా అద్దాల మేడ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా అప్పుడైనా ఇప్పుడైనా మలయాళం, బెంగాలీ యాక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడానికి తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఎందుకంటే వారికి ఇండస్ట్రీ గురించి పూర్తిగా అవగాహన ఉండడమే. ఇక అంబికకి తమిళ్, కన్నడ మూవీస్ లో దొరికినంత ఆదరణ ఇతర భాషల్లో దొరకలేదనే చెప్పొచ్చు. అలా ఎప్పుడైతే కన్నడ, తమిళ్ మూవీస్ లో బిజీ అయిందో తన కాల్ షీట్స్ చూసుకునే మధుతో ఉన్న ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఇదిలా ఉంటే తమిళ్ డైరెక్టర్ అయిన భాగ్యరాజ్ తన గురువైన భారతి రాజాల మలయాళం హీరోయిన్స్ ని, టీనేజర్స్ ని తన మూవీలో హీరోయిన్స్ గా లాంచ్ చేయాలనుకునేవాడు. అలా తనే డైరెక్టర్ గా, హీరోగా 100 ఏళ్ళు నాటకల్ అనే మూవీ చేయగా ఆ మూవీలో అంబికని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి భాగ్యరాజ్ సహాయంతోనే అంబికకి కమల్ హాసన్, రజనీకాంత్ మూవీస్ లో కూడా ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక భాగ్యరాజ్ మూవీ 100 ఏళ్ళ నాటకల్ 1981లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో అంబికకి నెక్స్ట్ మూవీనే కమల్ హాసన్ తో చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ చేసేటప్పుడే అంబికకి లేడీస్ మ్యాన్ అయిన కమల్ హాసన్ తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి సకల కళా వల్లవన్, కాకి సట్టై అని 15 సినిమాల్లో కలిసి యాక్ట్ చేయడం జరిగింది. ఇక అప్పటికే పెళ్లైన కమల్ హాసన్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి హీరోయిన్ సారికతో సహజీవనం చేస్తున్న విషయం మీడియాలో హల్చలైంది. అంతేకాకుండా కమల్ హాసన్ అంబికతో కూడా డేట్ చేస్తున్నాడనే వార్తలు కోడైకూయడంతో అంబిక తల్లి భయపడి అంబికతో ఇకపైన కమల్ హాసన్ తో మూవీస్ చేయకూడదనే కండిషన్ పెట్టింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే భారతి రాజా అలైగల్ ఓయి వదిల్లయ్య అనే మూవీలో అంబికని హీరోయిన్ గా సెలెక్ట్ చేయగా అంబిక తల్లి మాత్రం తన చిన్న కూతురైన రాధని భారతి రాజా మూవీలో లాంచ్ చేయాలని, అంబిక ప్లేస్ లో రాధకి ఛాన్స్ ఇవ్వమని అంబికకి తెలియకుండా భారతి రాజాని అడగడం జరిగింది. ఇక అలా ఆ మూవీ కోసం భారతి రాజా అంబికతో 4 నెలలు ట్రావెల్ అయి షూటింగ్ 10 రోజుల్లో ఉందనగా అంబికని తీసేసి రాధని హీరోయిన్ గా వేసుకున్నాడు. దీంతో భారతి రాజాకి అంబికకి మనస్పర్ధలు వచ్చి పెద్దగా గొడవలు జరిగాయి. ఇక ఈ ఇన్సిడెంట్ తో అంబిక తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంది. అలా ఆ కసితోనే రోజుకి 4 సినిమాల్లో నటిస్తుండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే విజయకాంత్ తో చట్టం వరు ఇరుటరై అనే మూవీ చేసేటప్పుడు అంబిక వారికి ఈవినింగ్ కాల్ షీట్స్ నిచ్చింది. దీంతో ఈవినింగ్ 6 o'clock నుండి టీం మొత్తం ఈమె కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. కానీ అంబిక మాత్రం రాత్రి 11 గంటలైనా రాకపోయేసరికి అప్పటికే హిట్ హీరోగా ఉన్న విజయకాంత్ అంబిక షూటింగ్ జరిగే లొకేషన్ కి వెళ్లి అందరి ముందు ఈమెను తిట్టి అవమానించాడు. నువ్వు బిజీగా ఉంటే ముందే చెప్పాలి, అక్కడ మేము వెధవల్లాగా యూనిట్ మొత్తం వెయిట్ చేస్తున్నామని తిట్టడంతో అంబిక అతని మాటలకి భయపడి సెట్లోనే ఏడ్చేసింది.
ఇక అలా ఆ సిచ్యువేషన్ లో అంబిక చిన్నపిల్లలాగా ఏడ్చే మనస్తత్వాన్ని చూసిన విజయకాంత్ కి ఆమె మీద కాస్త జాలి కలిగింది. ఇక అప్పటి నుండి వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారడంతో వీరు కలిసి చేసిన మొదటి మూవీ హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పుదియ తీర్పు, తండనై అని 15 సినిమాల్లో యాక్ట్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే అప్పటికే సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్ తో కలిసి అంబిక పడికాదవన్, మావీరన్, మిస్టర్ భరత్ అని 10 మూవీస్ వరకు చేస్తూ మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేది. దీంతో అంబికని రజనీకాంత్ తో చూసిన తమిళనాడు ప్రజలకి ఈమె డ్రీమ్ గర్ల్ గా మారిందనే చెప్పొచ్చు. ఇక ఈ క్రేజ్ వల్లే అంబికతో మూవీస్ చేయడానికి అందరూ ఎగబడేవారు. అంతేకాకుండా అంబిక పేరు మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ తో కూడా గట్టిగా వినిపించింది. దీంతో అంబిక తల్లి ఈమెకు పెళ్లి చేయాలని డిసైడ్ అయింది. ఇక అలా అంబిక కెరియర్ టాప్ లో ఉన్నప్పుడే తనకి పెళ్లి సంబంధాలని కూడా చూడడం మొదలెట్టారు. దీంతో ఈమె ఆఖరిగా తెలుగులో చిరంజీవి గారు హీరోగా నటించిన యముడికి మొగుడులో ఐటమ్ డాన్సర్ గా చేయడం విశేషం. ఇక ఇలా ఉన్నప్పుడే ఈమె ఎఫ్ఐఆర్స్ గురించి మీడియాలో హల్చల్ అవ్వడంతో హీరోయిన్ అయిన అంబికాని పెళ్లి చేసుకోవడానికి లోకల్లో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో యుఎస్ఏలో సెటిల్ అయి ఎన్ఆర్ఐ అయిన ప్రేమ్ కుమార్ అనే బిజినెస్ మ్యాన్ తో అంబికకి పెళ్లిని ఫిక్స్ చేశారు. అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెళ్ళయ్యాక సినిమాల్లో యాక్ట్ చేయకూడదనే కండిషన్ మీద 1988లో అంబిక ప్రేమ్ కుమార్ ని పెళ్లి చేసుకుని యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయింది. ఇక అలా పెళ్ళైన కొత్తలో అన్ని బాగానే సాగాయి. అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి 1989లో రామ్ కేశవ్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇక ఆ తర్వాత 1991లో రిషికేష్ అనే రెండో కొడుకు కూడా జన్మించాడు. ఇక అలా ఇద్దరు పిల్లలతో వీరు హ్యాపీగా ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ అంబికా భర్తకి ఈమె పాస్ట్ లో హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో నడిపిన ఎఫ్ఐఆర్ గురించి తెలిసి తరచూ ఈమెను సూటిపోటి మాటలతో హింసించడం మొదలెట్టాడు. అలా అతని మాటల్ని భరించలేక, మొగుడికి సర్ది చెప్పుకోలేక తన లోపలే కుమిలిపోతూ అంబిక మద్యానికి అలవాటైంది. ఇక ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరికి గొడవలు రావడంతో ఈమె 1991లో యుఎస్ఏ నుండి ఇండియాకి వచ్చి అలా ఇంట్లో ఖాళీగా ఉండలేని అంబిక మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. ఇక మోహన్ లాల్, మమ్ముట్టితో ఉన్న స్నేహం కారణంగా అంబికాకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి. అలా 1 year లోనే హీరోయిన్ గా 5 మూవీస్లను చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే కూతురు భర్తను వదిలేసి ఇలా సినిమాలను చేయడం చూడలేని అంబికా తల్లి పెద్దలతో పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలపడానికి ట్రై చేసింది. అలా వీరిద్దరూ పెద్దల మాటల్ని అంగీకరించి 1993 నుండి కలిసి ఉండడానికి ట్రై చేశారు. ఇక అలా అంబిక అప్పటికే మద్యానికి అలవాటై ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో భర్త వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ని మెయింటైన్ చేసేవాడు. ఇక ఈ విషయం అంబికాకి తెలిసి తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఆ గొడవలు కొట్టుకునే వరకు వెళ్ళాయి. దీంతో వీరు విడాకులకి అప్లై చేయగా 1996లో కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది. ఇక అలా కోర్టు పిల్లల కస్టడీని అంబికాకి అప్పగించడంతో ఈమె తన పిల్లల్ని తీసుకొని కేరళకి వచ్చి తల్లిదండ్రులతో కాకుండా ఒక హౌస్ ని రెంట్కి తీసుకొని సపరేట్ గా ఉండింది. అలా ఆ తర్వాత నేరం అనే మూవీలో అంబిక హీరో మదర్ క్యారెక్టర్ చేయడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే తను హీరోయిన్ గా చేసిన మొదటి మూవీ నీలతామరలో హీరోగా చేసిన రవికుమార్ ని ఒక ఫంక్షన్ లో కలవడం, అలా వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక రవికుమార్ కూడా అప్పటికే పెళ్ళై విడాకులవ్వడంతో అతను తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉండేవాడు. ఇక అలా ఒకరితోడు ఒకరికి అవసరం అనుకొని అంబిక రవికుమార్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. దీంతో వీరిద్దరూ 2000 సంవత్సరంలో సింపుల్ గా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక ఇదిలా ఉంటే అంబిక తన ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా గడపాలనుకుంది. కానీ తన భర్త రోజు షూటింగ్కి వెళ్ళమని చెప్తూ తను మాత్రం ఇంట్లోనే ఉండడంతో అంబికని రవికుమార్ ప్రేమతో కాదు డబ్బు సంపాదించడం కోసమే పెళ్లి చేసుకున్నాడనుకొని పెళ్ళైన 1 yearకే అంబిక అతనికి విడాకులు ఇచ్చి విడిపోయింది. ఇక అంబిక రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చేసిందనే వార్తలు కేరళలో హల్చల్ అవడంతో అక్కడే ఉంటే మానసికంగా డిస్టర్బ్ అవుతానని అంబిక కేరళ నుండి చెన్నైకి వచ్చి ఒక రెంట్ హౌస్ ని తీసుకొని షిఫ్ట్ అయింది. ఇక అంబిక హీరోయిన్ గా ఉన్నప్పుడు తమిళ్లో దొరికిన ఆదరణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినప్పుడు ఈమెకు దొరకలేదు. దీంతో సీరియస్ పాత్రలు కాకుండా కాస్త కామెడీ జోనర్ లో ట్రై చేయాలనుకుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరో పక్కన హీరోయిన్ ఎవరనేది ఆ మూవీ హీరోనే డిసైడ్ చేస్తాడు. అలా కమిడియన్లు కూడా తమ జోడీగా ఏ అమ్మాయి కావాలనేది ఆ కమిడియన్సే డిసైడ్ చేస్తారు. అలా అప్పటికే పెరియ మనుషన్ అనే మూవీ ద్వారా తనకి పరిచయం ఉన్న వడివేలుని అంబిక కలవడం, అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి మగలిర్ కాగా, ఓట్రాన్, మలై, కోటీశ్వరన్ అని 15 సినిమాల్లో యాక్ట్ చేస్తూ క్లోజ్ గా ఉన్నారు. అలా వీరిద్దరూ అప్పటి నుండి వడివేలు ఫామ్ హౌస్ లోనే ఉండేవారు. ఇక ఈ విషయం మీడియాలో హల్చల్ అవడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. అయినా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. ఇక అప్పటికే 2 సార్లు విడాకులై స్వచ్ఛమైన ప్రేమ కోసం తప్పిస్తున్న అంబిక వడివేల్ని పెళ్లి చేసుకోవాలని అతని భార్యకి విడాకులివ్వమనగా అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే వడివేలు అంబికతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు.
అందుకుగాను అప్పటికే ఒక మూవీలో ఈమెను క్యాస్ట్ చేసిన ఈమె పాత్రలో వేరే ఆర్టిస్ట్ ని రీప్లేస్ చేయడంతో వడివేలు తనతో సీరియస్ రిలేషన్ లో లేడని తనని యూజ్ చేసుకుంటున్నాడని తెలుసుకున్న అంబికకి హార్ట్ బ్రేక్ అయింది. దీంతో చెన్నై వదిలి కేరళకి వచ్చి సినిమాల్లో ట్రై చేయగా అక్కడి సినిమాల్లో ఆఫర్స్ రాకపోవడంతో సీరియల్స్ లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా తెలుగులో మొదటిగా బృందావనం అనే సీరియల్లో యాక్ట్ చేయగా తమిళ్లో చిత్తి 2 అనే సీరియల్లో, మలయాళంలో నాయకి అనే సీరియల్స్ చేస్తూ ఇప్పుడు అంబిక కొన్ని రియాలిటీ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అంబిక ఒక మలయాళీ డైరెక్టర్ తో డేట్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అంబిక కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అని హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 250 మూవీస్ లో యాక్ట్ చేసింది. ఇక ఈమె నటనకు గాను కలైమామని అనే బిరుదును కూడా పొందింది. ఫోక్స్ ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు, కానీ సంపద వచ్చాక బ్రతిమిలాడి మరి పంచభక్ష పరమన్నాలు వడ్డిస్తారు. మనిషిని, మనస్తత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదని చూస్తారు. ఇదే లోకం తీరు. ఇది ఫోక్స్ యాక్ట్రెస్ అంబిక గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.